అతి కొద్ది సమయంలోనే నవాబు గారి యొక్క పరిచారకులు ఆ వ్యక్తిని గుర్తిస్తారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, వారే మన హజరత్ సయ్యద్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు. నవాబు గారు స్వయంగా మన హజరత్ గారి వద్దకు వెళ్ళి ఈ కరువు నివారణకు మార్గమును చెప్పమని వేడుకుంటారు. అందుకు మన హజరత్ గారు, ప్రభు, నేనొక సామాన్య వ్యక్తిని, నాకు మీరు నమస్కరించుట తగునా? మీకు కర్తవ్యమును గురించి బోధించుటకు నేనెంతటి వాడిని అని ఎంతో వినయంగా పలికారు. వెంటనే నవాబు గారు, మహానుభావా, నీ మహిమ తెలియక మిమ్మల్ని సిపాయిలా నియమించి ఘోరమైన తప్పిదము చేశాను, నన్ను క్షమించండి. మీరు వెంటనే భగవత్ ప్రార్థనలు జరిపి వర్షాన్ని కురిపించండి, మమ్మల్ని ఈ కరువు బాధల నుండి విముక్తులను చేయండి అని అభ్యర్థిస్తారు. వెంటనే మన హజరత్ గారు రాజు యొక్క ఆజ్ఞను కాదనలేక ఇబ్తిస్కా అనే ప్రార్థనలను జరపాలని నిశ్చయించుకొని 2 షరతులను పెడతారు.